వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. జీవితం పరీక్షలు పెడుతుంది. వాటిని తట్టుకుంటారా లేదా అని పరీక్షిస్తుంది. ఎదురొడ్డే ధైర్యం నీ సొంతమైతే విజయం నీ బానిస అవుతుంది. దానికి సాక్ష్యమే ఈ యువకుడు. ప్రతికూల పరిస్థితులు ఎదురై వెక్కిరించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సాధించాలనే అతడి తపన ముందు అవన్నీ చిన్నబోయాయి. ఒక్క గవర్నమెంట్ జాబ్ సాధించడమే గొప్ప అనుకున్న ఈ రోజుల్లో వాచ్మెన్ ఉద్యోగం చేస్తూనే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నాడు. విజయం సాధించడానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. ఎన్ని కష్టాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో లక్ష్యం వైపు పరుగులు పెట్టడం ఒకటే మార్గం. ఆ మాటలను నిజం చేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు ప్రవీణ్ తన చదువుని జన్నారంలో పూర్తి చేశారు. ప్రవీణ్ తండ్రి పెద్దలు మేస్త్రి పనిచేస్తుండగా తల్లి పోషమ్మ బీడీ కార్మికురాలుగా పనిచేస్తూ ప్రవీణ్ ని చదివించింది. చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ప్రవీణ్ వారిని బాగా చూసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నారు. ఓవైపు తనకు చేతనైన పని చేస్తూనే ఎంకామ్, బీఈడి, ఎంఈడి, ఓయూ క్యాంపస్ లో చదువుకున్నారు. తర్వాత తన ఖర్చుల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈఎంఆర్సీలో 5 ఏళ్లుగా వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఐదేళ్ల తర్వాత తన కష్టానికి ఫలితం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో రాత్రిపూట వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రవీణ్ 10 రోజుల వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ను ఈఎంఆర్సీ ఉద్యోగులు సన్మానించారు. ప్రవీణ్ స్ఫూర్తితో పేదరికాన్ని జయించేందుకు విద్యార్థులు, యువత ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. సాధించాలనే తపన, లక్ష్యం ఉండాలే కానీ ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా అనుకూలంగా మారుతాయనడానికి ప్రవీణ్ జీవితమే ఒక పాఠమని గుర్తు చేశారు. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్.